మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడైతే పడాల కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నాము. బిగ్ బాస్ 9 లో ఒక ప్రభంజనం సృష్టించి, అంటే ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సామాన్యుడు ఇంత ప్రభంజనాన్ని సృష్టిస్తారా అని కూడా ఎవరు కూడా ఊహించలేదు. అలాంటిది ఈ ఊరి ప్రజలు అనుకున్న విధంగానే మా కళ్యాణే గెలుస్తాడని అయితే ఎవరైతే చెప్పారో ఊరి గ్రామస్తులు కూడా వాళ్ళందరి మాటని కూడా నిలబెట్టాడు కళ్యాణ్ అని మనం చెప్పొచ్చు. అయితే మనం ప్రెసెంట్ అయితే కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే వాళ్ళు ఇంకా అంటే బిగ్ బాస్ 9 లో విన్నర్ గా గెలిచిన కళ్యాణ్ ఇంకా కుటుంబ సభ్యులు అయితే ఇంకా ఎవరు రాలేదు. వాళ్ళందరూ కూడా ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు గ్రామస్తులతో మాట్లాడదాము. ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, వాళ్ళ చుట్టాలు, అలానే ఇంటి ముందు ఉన్న అందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అంటే కళ్యాణ్ గెలవటం వాళ్ళకి ఎలా ఉంది, సంతోషాన్ని ఇచ్చింది అంటే చెప్పనవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు, మా కళ్యాణ్ విన్ అవుతాడని అయితే వాళ్ళు ముక్త కంఠంతో చెప్పారు. అయితే ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం రండి. మనం అయితే ఇక్కడ పడాల కళ్యాణ్ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళ చుట్టాలు కూడా అవుతారు వీళ్ళు. అయితే వీళ్ళైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవ్వ చెప్పండి, కళ్యాణ్ గెలవడం మీకు ఎలా ఉంది? మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అసలు ఇంత చిన్న గ్రామం నుంచి వెళ్ళడం అంటే అది మాటలు కాదు. అసలు ఎక్కడో ఉండవలసిన వాళ్ళి ఒక బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లో తన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ తను గెలిచి ప్రూవ్ చేశాడు. కామనర్ ఏదైనా చేయొచ్చు, ఏదనుకున్నా సాధిస్తాడు అనేది తను ఒక జర్నీ ఇన్స్పిరేషన్ గా చాలా మందికి ఉంటది. నాకు తెలిసి తనది చాలా ఇన్స్పిరేషన్ జర్నీ అనుకుంటాను. ఈ ఏజ్ లో 23 years లో అంత సాధించాడంటే మాటలు కాదు. ఐ థింక్ వెరీ హ్యాపీ. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు గ్రాండ్ గా క్రాకర్స్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే క్రాకర్స్ అవన్నీ చాలా బాగా అందరినీ ఒక దగ్గరే కూర్చొని, మొత్తం ఊరంతా ఒక దగ్గరే కూర్చొని అది పెట్టి చూసారు. మొత్తం గ్రామస్తులు అందరూ కూడా కూర్చొని. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు రాజు రాజేశ్వర అంటారు. ఇది ఊరా? సుందరంపేట, భోగాపురం. భోగపురం నుంచి. చెప్పండి, అంటే పడాల కళ్యాణ్ గెలవడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మన ఏరియా ఒకరికి తెలియనప్పుడు మన ఏరియా అంతమంది జిల్లాలో తెలిసిందంటే గ్రేటే కదా. అందుకు విజయనగరం జిల్లాలో నుంచి ఎవరెవరు వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఇప్పటికి మన జిల్లా నుంచి వెళ్ళడం అంటే చాలా గ్రేట్. మన ఊరు కాకపోయినా సరే ఒక అన్నయ్య వెళ్ళాడంటే తను మన జిల్లా కూడా చెప్పుకోవడానికి ఒక హార్ట్ అనేది ఉంటది కదా. అందుకు కళ్యాణ పడాలంటే మీ ఊరా అని అనుకుంటారు కదా. మన ఏరియా కాకపోయినా తను మాకు జిల్లా సంబంధించింది, మా మండలానికి సంబంధించినడే కాబట్టి అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నైట్ అయితే ఎవరు విన్నర్ అవుతారనేసి అసలు టీవీ లాపకన్నా నైట్ అంతా అదే ఫోకస్. భోజనం కూడా చేయలేదు, ఆతృత మా పిల్లలు కూడా నైట్ ఆ టైం వరకు చూసాం అన్నమాట. ఎప్పుడైతే విన్నర్ అని చెప్పారు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా మా పిల్లల్ని నేను. ఆ టైం అంటే ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కదా సుందరపేట, ఎప్పుడైనా కళ్యాణ్ ని చూసారా మీరు? ఇక్కడైతే మేము చూడలేదు. టీవీ వరకు వచ్చిన తర్వాత తన కళ్యాణం దగ్గరలో అబ్బాయి వెళ్ళారన్న సంతోషం అంతే. అప్పటి నుంచి తెలుసు తన కళ్యాణం అనేసి మాకు అంతే. నువ్వు చాలా జెన్యున్ గా ఆడావు కాబట్టి నువ్వు ఎంత అలా ఆడినా సరే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము ఆడినంత దీనిగా ఫీల్ అయ్యాం అన్నమాట. అందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆనందం తట్టుకోలేక నైట్ అయితే అసలు కాళ్ళు చేతులు ఎలా అంటే అలా ఆనందంతో కాళ్ళు నిలవాలే తేలిపోయాము. మాకైతే ఆనందంలో తేలిపోయాము అంతే. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం విన్ అయ్యాడని తెలిసాక. చాలా హ్యాపీగా ఉంది. అంత చిన్న ఊరు నుంచి వెళ్ళి అంత స్థాయిలో నిలబడడం అంటే చాలా గర్వంగా ఉంది మాకు. అయితే ఈ రోజు సాయంత్రం వీళ్ళు వస్తారు కదా, ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు? అయితే నార్మల్ గా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దగ్గరలో వస్తే అందరూ ఒకసారి కళ్యాణ్ మీట్ అయ్యి ఫొటోస్ అవి ఇస్తారని అన్నారు. అలా సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసాం. చూస్తారు కదా, ఆల్రెడీ మనం ఇది వరకు చూసాము. కళ్యాణ్ పడాల వాళ్ళ పెదనాన్న గారు కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. అలానే ఇప్పుడైతే అంటే కళ్యాణ్ గెలిచినందుకైతే ఆయన అయితే చాలా ఆనందంలో ఉన్నారు. మేము ఆల్రెడీ ముందే చెప్పాం కదమ్మా మా కళ్యాణే గెలుస్తాడు అనేసి. అయితే వీళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. మీ కళ్యాణ్ అయితే మీరు అనుకున్నట్టుగానే గెలిచాడు. అంటే ఎదురు చూస్తున్నారా కళ్యాణ్ రాక్ కోసం?
బ్రదర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేశారమ్మా. చూసారా మీరు బిగ్ బాస్ చూసారా ఫైనల్? ఫైనల్ చూసి బిగ్ బాస్ అవుతున్న ఫైనల్ లోని నాగార్జున గారు అయితే మీ తమ్ముడు గారికి ఒక క్వశ్చన్ వేశారు. అంటే కళ్యాణ్కి డబ్బు ఇచ్చేయాలా? 20 లక్షలు సూట్ కేసు గోల్డ్ సూట్ కేసు పట్టుకెళ్తారా లేదంటే కప్పు కావాలా అని అంటే మాకు డబ్బు అవసరం లేదు, అది మాకు డబ్బు వద్దు, మేము డబ్బు లేకపోయినా మేము బ్రతుకుతాము, అలాగే మాకు విన్ అవ్వడమే కావాలి అని అన్నారు కదా. దానికి మీరు కరెక్ట్ గా అన్నారా మీ తమ్ముడు? కరెక్ట్ గా అన్నాడమ్మా. ఆ, ఆ. కరెక్ట్ గా అన్నాడమ్మా. మాకు డబ్బు అవసరం లేదా, అదే మాకు కరెక్ట్ గా డబ్బు అన్నాడు. కావాలి, అదే, మాకు గౌరవం కావాలా, మాకు డబ్బుతో అవసరం లేదు. ఉమ్, ప్రజలందరూ మాకు ఇంత ఒక సాయం చేసి మమ్మల్ని గెలిపించారు ఓట్లేసి, ఉమ్. మాకు అదే కావాలనేసి ఇద్దరు అదే పట్టు మీద పెట్టారు. దానికైతే మీరు కరెక్ట్ గా అన్నారని అంటున్నారు మీరు. కరెక్ట్ గా అతను నీవు అదే మాట్లాడాము. అయితే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే కళ్యాణ్ కూడా అలా గెలిచి చూపించాడు. అలాగే ఊరి ప్రజలందరూ సపోర్ట్ తోనే ఏదైనా సరే అదే తను మంచిదనము లేదంటే బాగా ఆడి కాలేజీలు అన్ని కూడా వెళ్ళి చెప్పడం, కుర్రోళ్ళు అందరూ వెళ్ళి ఓట్లు వేయమని చెప్పడం, వాళ్ళందరూ వేయడం అన్ని మాకు తెలిసేయండి. అందుకే మాకు డబ్బు మాకు అవసరం లేదు, మాకు పేదల్లో మాకు గౌరవం కావాలి, సుందరపేట పేరు తెచ్చారండి, మాకు అదే కావాలనేసి ఇద్దరు కూడా అదే పట్టు మీద ఉన్నారండి. మీరేమవుతారు కళ్యాణ్కి? మా తమ్ముడేనండి. తమ్ముడు తమ్ముడు గారు అబ్బాయా? మా తమ్ముడు గారు అబ్బాయి.